సతీ సహగమనం గురించి ఎత్తుకుంటే ఇప్పుడు భర్త చనిపోతానే భార్యను ఆ చిత్తులో మంట పెట్టి ఇది సనాతన ధర్మంలో ఉంది అని కొంతమంది అంటారు, లేదని కొంతమంది అంటారు. అండ్ ఈ సతీ సహగమనం అనేది ఎలా వచ్చింది సనాతన ధర్మంలో, మనకు ఎట్లా రుద్దబడింది? అలా ఎట్లా ఈ లెక్కన వేసుకున్నా కానీ, ఇట్లా మాట్లాడే వాళ్ళ లెక్కన వేసుకున్నా కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు ఆ సతీ సహగమనం పేరుతో. ఇప్పుడు నేను, మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ గురించి అయితే మనకు తెలుస్తుంది. ఒక 100 years లోపల, ఒక 100 year జనరేషన్ లో సతీ సహగమనం నుంచి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. సో ఈ సతీ సహగమనం అనేది ఎట్లా పుట్టింది, ఎవరి వల్ల పుట్టింది? అయితే దీనికి మన గ్రంథాలలో ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. భర్త చచ్చిపోతే భర్త మీద చాలా ప్రేమ ఉన్న స్త్రీలు స్వయంగా అంటే తనకు తానుగా చితికి ఎక్కవచ్చు, అట్లా ఎక్కితే స్వర్గానికి వెళ్తారని ఉంది. కానీ వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంది తెలుసా, బలవంతంగా స్త్రీలను వెళ్ళి చితి మీద కూర్చోబెట్టారు. అది సతీ సహగమనం కాదు. స్వచ్ఛందంగా వెళ్ళి కూర్చుంటే ఎంతమంది కూర్చోగలరలా? అసలు ఎవ్వరు లేరు. అంతెందుకు, దశరథుడు చచ్చిపోయాడు, 4 భార్యలు దశరథుడికి, ఎవరు సతీ సహగమనం చేసుకోలే. సరే, మనం మహాభారతానికి వస్తే మాద్రి పాండురాజుతో పాటు చితికెక్కింది. ఎందుకంటే దానికి శాపం కూడా కారణం ఉంది. ఒక ఋషి శాపం పెడతాడు, పాండురాజుకు శాపం పెడుతూ నీ భార్య కూడా నీతోటే చచ్చిపోతుంది అని శాపం పెడతాడు. సో అందుకు మాద్రి సతీ సహగమనం చేసుకుంది, కానీ ఎవరూ చేసుకోలేదు.